గత వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చి జగన్ మాత్రం రిషికొండపైన విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నాడని విమర్శించారు. కేంద్రం పేదలకిచ్చిన ఇళ్లను పూర్తి చేయకుండా జగన్ ప్యాలెస్ ను సిద్ధం చేసుకున్నాడని మండిపడ్డారు. ఏపీ చరిత్రలో లేని విధంగా ఎన్డీఏ కూటమి 164 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీ స్థానాలు గెలుచుకుందని, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నానని ఆయన అన్నారు. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లిలో అవకాశం ఇచ్చారని సీఎం రమేష్ గుర్తు చేశారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేకుండా ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉంటే కూడా అక్కడే క్లియర్ చేసుకొని ఒక కుక్కలు జించిన విస్తరలాగా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈ కూటమి కలిసి ఈ రాక్షస పాలనను అంతమొందించాలని చెప్పేసి అందరూ భావించి కూటమి కట్టడం, దానికి ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు కలిపి ఈరోజు 164 ఎమ్మెల్యేలు గెలిచారంటే చరిత్ర. ఓట్ షేర్ డిఫరెన్స్ కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైకాపాకి 22 నుంచి 25%. అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూడండి. ఉత్తరాంధ్రలో వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అసలు ఇక్కడ చేసిన భూదందాలు విపరీతంగా ప్రతి ఒక్కరిని బెదిరించి ఎవరికి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఎవరన్నా ఒక స్థలం ఖాళీగా ఉందంటే వారికి అంత రాత్రి నిద్ర రావట్లా. ఎప్పుడు వచ్చి ఎవరొచ్చి ఇది దోచుకుపోతారు, ఎవరో వచ్చి ఏం చేసి దౌర్జన్యం చేసి తీసుకుపోతారు వారికి సహకరించిన అధికారులు. అందుకే ఆ అధికారులందరినీ కూడా ఇప్పుడు ఏ విధంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రభుత్వానికి పంపిస్తున్నాం.